కాదు నీ ముక్కు ఇప్పి పెట్టు ఒక్కసారి ప్లీజ్ 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 నీ ముక్కు ఇప్పి అది ఏ షేప్లో నీ చెప్పు హార్ట్ షేప్లో లేదు ముక్కు అక్కో చల్లగా ఉందా నీ సిగ్గు చల్లగా ఉందా ఓవర్ యాక్షన్ 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 ఇల్లేద్దాం 1 2 3 లైట్ ఎక్కడ వస్తున్నారు ఏం లేయాలి ముందు కదా ఇంకా వేయాలా వెనకాలనేనా సంబూరం సో ఇవాళ మా ఇంట్లో మటన్ కర్రీ గైస్ సో నార్మల్గా నాకు మటన్లో దోసకాయ కర్రీ చికెన్లో దోసకాయ కర్రీ అస్సలు నచ్చదు బట్ మా డాడీకి ఏమో మటన్లో దోసకాయ అంటే ఇష్టము మీకు ఇష్టమా మటన్లో దోసకాయ చికెన్లో ఏమో కానీ నాకైతే అసలు మటన్లో చికెన్లో నాకు దోసకాయ కర్రీ అస్సలు నచ్చదు మటన్ దగ్గర తినాలి చికెన్ దగ్గర తినాలి అంటే వేరే వేసుకోవచ్చు బట్ శుద్ధ ఇప్పుడు మా డాడీ మటన్ తినకి వెళ్ళిండు దోసకాయ తీయడానికి వెళ్ళిండు తెస్తాడు సో సగం అదే ఉండి నైట్ మటన్ దాల్చా వీడియో కూడా చేస్తాం ఒకటి సో యా సో వీఆర్ మేకింగ్ మటన్ ఇన్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ అన్నీ కనిపిస్తాను అన్నీ చేసినాక మూత పెట్టేసి అన్నీ వేసేసి మిక్సీ ఇచ్చి మంచి పీసుకి మూత పెట్టి ఒక 3-4 విజిల్ వేసినాం ఇంకో మటన్ కలా మటన్ దోసకాయ కర్రీ దోసకాయ అలవాటు వేసి మటన్లో డాడీ మీ అమ్మ వేసారని చెప్పు ఎవరు అలవాటు చేసారని అడుగుతున్నాడు వీళ్ళకి ఈ టేస్ట్ అలవాటు అయింది కదా ఆ టేస్ట్ అలవాటు కాదు మటన్లు ఏముంటే ఇష్టం చెప్పు ఒక నిజం అసలు మటన్లా ఇవన్నీ వేసేది ఎందుకు వేసేది చేస్తా చుట్టాలు 5-6 మంది వచ్చినప్పుడు పాకులు తెచ్చుకునేది పాకులు తెచ్చుకుంటే ఇది సరిపోదని చెప్పి ఏదో ఒకటి ఒకసారి దొక్కతో సూపర్ ఉంటుంది ఒకసారి కుంటుకూర వేసుకుంటుంది కుంటుకూర అప్పుడు లేవు అప్పుడు కిలోదేమో ఎవరు లేరు ఇప్పుడు కిలో అంటే ఆర్డర్ పెట్టి కిలో ఇస్తారు పాకులు వేసుకునేది కిలో సరిపోతుంది ఫస్ట్ ఆ ముక్కలు పెట్టుకుని అందం అంతా అయిపోయినాక ఈ జింటి అయిపోతుంది బొక్క కూడా కిక్కి కిక్కి అని వేసుకుంటారు సగం పడేస్తారు వేసుకుని సగం పడేస్తారు అప్పుడు ఒక్క చిన్న ముక్క కూడా ఇంత వేస్ట్ కాదు పీకి దాన్ని చూసుకుని మొత్తం తినేది బొక్కను చూసుకుని తినేది అన్న లేవు కాదు గిలాస తీసుకుపోయేది అద్దబాబు కవర్లు ఉండకపోయేదిగా గిలాస తీసుకుపోయేది ఏడికి మటన్ షాప్ కాడికి కట్టుకోలేదు దగ్గరికి కవర్ లేదు అప్పుడు కవర్ లేదు గ్లాస్ తీసుకుపోయేది మన గ్లాస్ మనం వేసుకోవాలి కవర్ కి ఉండదు తెచ్చుకోపో సంచి తెచ్చుకోవాలి సంచి వేసేది సంచి వేసి అంత అంటుందని చెప్పి గిలాస అద్దబాబు అంటే 100 గ్రామ్స్ ఆయన వేసి ఆయన వేస్తే ఇప్పుడు కవర్ల మీద కవరు మన ప్లాస్టిక్ కవర్లు ఉప్పు వేసిన అప్పుడు అత్తబాబు కూర ఇంత 6 మందికి వచ్చేదిరా 5 మందికి 6 మందికి వచ్చేది అత్తబాబు అయితే సౌకర్యమే ఓన్లీ ఫ్లేవరే అది చికెన్ మనం పోసుకుంటే
చుట్టం వస్తే ఒక కోడి ఆపి పోతే ఇంటి మొత్తం అయింది. ఇప్పుడు 3 కిలోలు సరిపోతుంది. మరి మా అన్న అన్నాడు, మా అమ్మ అద్దపావు కూర తెచ్చి ఎంత మందికి తిన్నామో ఎట్లా పెట్టిందో మా అమ్మ అని అనేది. ఇప్పటికీ యాడ్ చేస్తాడు మా అన్న. సాయి మరి అప్పటి అట్లా ఉన్నది కాలం అట్లుంది. ఇప్పుడు ఇంత గిన్నెలు వండుకున్నా సరిపోతలేదు. అప్పుడు ఫ్లేవర్ చూసుకొని తినేది. ఇప్పుడేమో ముక్క అన్నం కొంచెం ఉంటుంది. అన్నం కింద ఉంటుంది. 100 గ్రాములు చికెను, వేరే ఐటాలు, చీజ్ అన్నీ 200 గ్రాములు ఉంటాయి. 1/2 కిలో 300 గ్రాములు ఉంటుంది. సో అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని విజిల్ అయ్యి 5 విజిల్ వచ్చిన మటన్ కదా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో అయినాక గెట్ ఇన్ టు ద వీడియో బాయ్. మటన్ స్మెల్ వస్తలే గాయస్, దోసకాయ స్మెల్ వస్తుంది. నాకు అందుకే నచ్చదు. మటన్ ఉడికింది. మటన్ ఉడికింది. మా డాడీకి నచ్చుతుంది, నాకు వెళ్తాను. ఆయన మంది కదా రాఖీ అంటారు. అది చనిపోయినాక వేసుకున్నావు కదా తీసుకుని. వాళ్ళ అమ్మ సొత్తు కదా వచ్చింది అన్నట్టు. ఒక్కటి వచ్చింది వాళ్ళ అమ్మ సొత్తు. టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ మటన్ దోసకాయ అంటే నీకు బాగానే నచ్చుతుంది కానీ ఇప్పటి పిల్లలకి నచ్చదు కదయ్యా. మనకు అప్పుడు తిన్న తిండికి అలవాటు మనకు. బట్ ఏమో నేను ఏం చూస్తాను, నాకైతే అంత నచ్చదు దోసకాయ. బట్ ముక్క టేస్ట్ ఉడికింది కలిసి మంచిగా. టేస్ట్ అనిపిస్తుంది, బాగానే ఉంటుంది. నేను దోసకాయ వేసుకున్నా, నాకు అంతేనా అనిపిస్తుంది. దోసకాయ బాగానే ఉంది కదా దోసకాయ. సో లెట్స్ టేస్ట్ మటన్ విత్ దోసకాయ కర్రీ. You're thinking, am I right? బాగుంది గైస్, బాగుంది. సో యా, ట్రై చేయండి, బాగుంటుంది. నాకు నచ్చింది దోసకాయ తిండి. ఇప్పుడు ఎప్పుడు అంత నచ్చకపోతుండే, బట్ ఎందుకో తెలీదు. బట్ ఇప్పుడైతే బాగుంది. ట్రై. బాయ్.